హలో ఫ్రెండ్స్ ఈరోజు షేప్ పట్టేటప్పుడు ఎందుకు కప్పులాగా రావటం లేదు అని దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఇంకో విషయం అంటే నేను పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే షేప్స్ అయితే పెట్టేస్తారు, అయినా వాళ్ళకి తొడుక్కునేటప్పుడు ఫ్లాట్గా వచ్చేస్తూ ఉంటుంది కాదండి. అలా రాకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఏంటి అని చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనం ఏం చేయాలంటే ఇలా మెయిన్ డాట్ ఉంది కదండి, ఈ మెయిన్ డాట్కి ఫస్ట్ మనకు వచ్చేదే మెయిన్ డాట్ అండి. ఈ మెయిన్ డాట్ పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ముందు మెజర్మెంట్ చూసుకోవాలా. నేనైతే ఆల్మోస్ట్ చూసేసాను. ఓకేనా? మీరు ఏం చేయాలంటే మెజర్మెంట్ చూడండి, మనం ఎంత పెడుతున్నామో. ఒకవేళ లేదు ఇలాగ పెట్టాలంటే కూడా ఇంకోసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే మనం షేప్స్ ఒక 9 ఇంచెస్ 36 ఇంచెస్ అయితే మనం 2.5 వరకు పెట్టుకోవాలా. అంతకంటే పైకి పెట్టేస్తే కూడా ఎక్కువ షేప్స్ పట్టినా కూడా ఫ్లాట్ గానే వచ్చేస్తాయి. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తు పెట్టుకోవాలా. ఓకేనా? చూడండి, మీరు 2.5 పెట్టండి, అంతకన్నా ఎక్కువ పెట్టినా కూడా షేప్స్ ఫ్లాట్ గానే వచ్చేస్తాయండి. అందుకే మీరు 2.5 ఒక 2 ఇంచెస్, ఇక్కడ అయితే 4 ఇంచెస్ తీసుకొని ఇలా అయితే షేప్ పట్టాలా. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇలా షేప్ పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఇలా క్రాస్ గా తీసుకోవాలండి. ఇలా కానీ మీరు క్రాస్ గా తీసుకుంటే మీకు షేప్స్ కప్పులాగా వస్తుంది. అవి ఎలా వస్తాయో ఏంటి అని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్ గా అయితే చూడాలా, మీరు స్కిప్ అయితే కాకండి వీడియో. ఓకేనా? నేను ఎలా పెడుతున్నాను ఏంటి అని, నా ఫింగర్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అని, అందుకే మీకు కెమెరా కొంచెం దగ్గర పెట్టి కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మన వీడియోస్కి మీరు లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయండి. మా వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ మన ఛానల్స్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఇలా రెండో కుట్టు కూడా రెండో షేప్ కూడా ఇలా పట్టాలా. మనం షేప్స్ పెట్టేటప్పుడు లైనింగ్కి ఒరిజినల్ పీస్కి ఇలా 2 స్టిక్ అవ్వాలా, లేకుంటే మనకు షేప్స్ కూడా ఫ్లాట్ అయిపోతాయి. చాలా కారణాలు ఉంటాయండి షేప్స్ ఫ్లాట్ అవ్వడానికి. అందుకే నేను చెప్తున్నాను మాటకి. మీరు ముందు షేప్స్ పెట్టేటప్పుడు ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడైతే చూడండి, ఒకసారి ఇలాగే చూపిస్తాను షేప్స్ ఎలా ఉంటాయో చూడండి. మనం షేప్ బెల్ట్ కూడా నేను పెట్టలేదండి ఇంకా, అయినా కప్పులా ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇలా రావాలా మీకు కూడా. ఇలా వస్తేనే మనకు పర్ఫెక్ట్గా షేప్ అందులో ఉంటుంది. ఓకేనా? ఇలా రావాలండి. ఒకసారి బెల్ట్ కూడా వేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ బెల్ట్ కాదు, ఈ బెల్ట్ వేరే షేప్ది. ఈ బెల్ట్ ఏమో వేసుకుందాం. ఇది కూడా వేసి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా స్టిచ్చింగ్ చేయాలా కాదండి ఫ్రెండ్స్. మన ఛానల్స్కి లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. వ్యూవర్స్ వస్తున్నారు, లైక్స్ మాత్రం ఇవ్వటం లేదు. ఒక 200 వ్యూవర్స్ వచ్చినా కూడా మాకు ఒక్క లైక్ కూడా ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షేప్ ఉంది కదా, ఇక్కడ కొంచెం ఫోల్డ్ చేసుకోండి. ఇవి కూడా మీకు పాయింటే. నేను చాలా పాయింట్స్, చాలా టిప్స్ లాగా మీకు చెప్తున్నాను. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకొని ఒకసారి స్టిచ్చింగ్ చేసి చూడండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇదైతే కంప్లీట్గా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, దీని మీద ఒక కుట్టు వేసేద్దాం. ఇలా వేసుకున్నాక మనం ఇలా వేసుకోవాలా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం, ఇక్కడ కొంచెం దారం ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం ఇలా చెయ్యాలా. ఇలా చేస్తే మనకు షేప్ బ్రాడ్ లాగా వచ్చేస్తుంది. ఇలా రావాలా ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా ఉందో చూడండి కప్పు. మీరు కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. చూడండి ఈ కప్పు ఎంత బాగుందో. ఇలా రావాలండి బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.